తెలంగాణ రెండు రాష్ట్రాలలో కూడా మీకు ఎలాంటి న్యూస్ అయినా 24 hours కాదు 1 second లో మీ అందరి ముందు ఉండాలి అంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సూర్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ సూర్య న్యూస్. కోదాడ పట్టణ ఆర్యవైశ్యులచే ఏర్పాటు చేసిన స్వర్ణ భారతి చారిటబుల్ ట్రస్టు కోదాడ వారి ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని స్థానిక రంగా థియేటర్ సెంటర్లో స్వర్ణ భారతి చారిటబుల్ ట్రస్ట్ కోదాడ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హైటెక్ చలివేంద్రం వద్ద ఉదయం 11:15 కీర్తిశేషులు గెల్లా సరస్వతి జ్ఞాపకార్థం భర్త రంగారావు, కూతుర్లు అల్లుళ్ళు సుజాత, కీర్తిశేషులు పార్థసారథి, ప్రమీల, మురళి మరియు కొడుకు కోడళ్లు గెల్లా రాజేంద్ర ప్రసాద్, ధర్మపత్ని శకుంతల కుటుంబ సభ్యుల ఆర్థిక సహకారంతో 500 మంది పాదచారులకు మజ్జిగ పంపిణీ మరియు ఒకరోజు మినరల్ వాటర్ పంపిణీ చేయడం జరిగింది. ఇట్టి మజ్జిగ పంపిణీ సేవా కార్యక్రమంలో దాత కుటుంబ సభ్యులు విజయ్ కుమార్, శ్రీకాంత్, రవికాంత్, నీలేష్, ప్రమీల, నాగమణి, విజయ, ధనలక్ష్మి, స్వర్ణభారతి చారిటబుల్ ట్రస్టు ఇరుకొళ్ల చెన్నకేశ్వరరావు, ట్రస్ట్ కోశాధికారి డోనర్ పుల్లకండం సాంబశివరావు, గురుగుంట్ల సాయి, కందిబండ నాగేశ్వరరావు, వంగవీటి రంగారావు, ఈగా రామారావు, రంగా థియేటర్ స్టాఫ్ పాల్గొన్నారు. మజ్జిగ పంపిణీ కొరకు రంగా థియేటర్ ముందు అవకాశం ఇచ్చిన రంగా థియేటర్ యాజమాన్యం వారికి దాతల తరపున ట్రస్ట్ సభ్యులందరి తరపున కృతజ్ఞతలు తెలియజేశారు.